రష్యా యుద్ధంలో ఇప్పటిదాకా కిరాయి సైనికులు చచ్చిపోయింది బోల్డ్ అంతమంది. ఏదైతే మొదట్లో తీసుకొచ్చినట్టు చెచెన్ సైన్యం కావచ్చు, రకరకాలైనటువంటి వాళ్ళని పట్టుకొచ్చుకుంది, అంటే కిరాయి వాళ్ళని తెచ్చుకుంది. ఆ నాయకులు కూడా చచ్చిపోయారు, ఆ సైన్యం మొత్తం చచ్చిపోయింది, లేదా వాళ్ళని రష్యాలో కలిపేసుకున్నారు. ఈ వాస్తవంగా ఏంటంటే రష్యాలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు సైన్యంలో చేరడానికి సిద్ధంగా లేరు. అంతకుముందు సైన్యంలో ఉంటే డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి. ఇప్పుడు సైన్యంలో ఉంటే చావులు వస్తాయి. కాబట్టి చావులకి సిద్ధంగా లేరు వీళ్ళు. ఇదివరకు యుద్ధాలు ఏం జరగవు కాబట్టి రష్యా తరపున సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడ్డారు. యుద్ధాలు జరిగి ప్రాణాలు కోల్పోతుందంటే యువతరం చేయడానికి సిద్ధపడట్లేదు. ఈ సిచ్యువేషన్లో బయట నుంచి అప్పు తెచ్చుకుంటున్నారు. కిమ్ ఇప్పుడు 30,000 మంది ఉత్తర కొరియా సైన్యాన్ని ఇస్తున్నట్ట. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మరింత సహకారం అందించే ఉత్తర కొరియా సిద్ధమవుతుంది. ఉక్రెయిన్ మిలిటరీ నగర వర్గాల సమాచారం మేరకు దాదాపు 30,000 మంది ఉత్తర కొరియా సైనికులు త్వరలో రష్యా సైన్యంలో చేరబోతున్నారు. వీళ్ళంతా రష్యా సైన్యంతో కలిసి ఉక్రెయిన్కి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొబోతున్నారు. ఈ మేరకు CNN ఒక కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని కుర్స్క్ ప్రాంతంలో రష్యన్ నేవీ డిప్యూటీ చీఫ్ జనరల్ మేనేజర్ మిఖాయిల్ గుడ్కో హత్యకు గురైనట్టు అధికారులు చెప్పారు. జనరల్ గుడ్కో తన బలగాలను సందర్శించిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందట. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.